పంజాబ్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ పోతే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎన్నికలు జరిగిపోతాయి అక్కడ. ఆమ్ ఆద్మీ పార్టీ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. అధికారంలో ఉంది ప్రస్తుతానికి, కానీ ఓడిపోతుంది అన్నటువంటిది అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఇది ఇంపార్టెంట్ సంస్థల సర్వేలు కూడా. దాంతోనే ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో అడావిడి చేసి కేజ్రీవాల్ అక్కడ గెలవాలనుకుంటున్నాడు. కేజ్రీవాల్ ఎత్తుగడ తెలిసినే రాహుల్ గాంధీ తను ముందుకొచ్చి మోడీ ఇంటి ముందున ఉద్యమం చేసి ఇది క్యాప్చర్ తను చేయాలనుకున్నాడు. అంటే రాజకీయ జూదం వాళ్ళిద్దరి మధ్యన నడిచింది చూసాం. ఇప్పుడు పంజాబ్లో ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ రోజుకు ఒక్కొక్క కుంభకోణం బయటపడుతుంది. అది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే ఇస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ అంత గ్యాదర్ చేయగలిగిన శక్తి సాధించిందో తెలియదు. తాజాగా 7,000 మంది విద్యార్థులకి సంబంధించి ఫార్మా ఆఫీసర్ ఎగ్జామ్ స్కాండల్ వెలుగులోకి వచ్చింది. 30 మంది క్యాండిడేట్ ఇందులో రౌండప్ అయ్యారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేస్తూ ఎలాంటి క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళకు కూడా అక్కడ పదవులు ఇచ్చేశారు. తమ వాళ్ళకి ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చుకుందన్నటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అక్కడ చేస్తున్నారు కూడా పెద్ద కుంభకోణం జరిగిందన్నది.